రాజకీయాలలో నూతన ఒరవడి సృష్టించడానికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవడానికి తటస్థులు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందాలని విశ్రాంత ఇంజనీర్ పి పార్థసారథి పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందిన పార్థసారథి మాట్లాడుతూ, రాజకీయాలకు తటస్థుడు అయినా తాను నిస్వార్థంగా సేవలు అందించడానికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు మద్దతుగా నిలవడానికి సభ్యత్వం స్వీకరించారని అన్నారు. జనసేన పార్టీ నగర శాఖ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదులో 3వ రోజు సభ్యత్వం స్వీకరించడానికి పెద్ద ఎత్తున యువకులు, తటస్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సభ్యత్వం స్వీకరించిన వారికి 5 లక్షల ప్రమాద బీమా, 50,000 వరకు ప్రమాద బీమా లభిస్తుందని అన్నారు. ముమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ, జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించడానికి 500 రూపాయలతో పాటు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబరు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, వేదుల శ్రీరామ శర్మ, రాజా, తెలుగు పైడిరాజు, ఎం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కాకినాడ సిటీ నగరపాలక పరిధిలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు. ఎందుకంటే ఇది ఏదో జరుగుతుందని కాదు, ఎవరికో మన తోటోడు జరిగిన మన అందరం చేసినంత ఆనందం కోసమే చేస్తున్నారు తప్పితే ప్రతిదీ టైం కోసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే చాలా కుటుంబాలు కాకినాడ మేము ఇచ్చాం. వారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఫ్యామిలీస్కి 5 లక్షల వరకు, అలాగే యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన కుటుంబాలకి హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం 50,000 వరకు ఆర్థిక సహాయం గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవశ్రీ నాదెళ్ల మనోహర్ గారు, అలాగే మా సిటీ ఇన్ఛార్జ్ గారు, అలాగే మా రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు వీళ్ళ సంస్థలతో అందజేశారు. ఆ కుటుంబాలకి లోటు తీర్చడం కానీ ఆర్థికంగా మేము సాయం చేసినందుకు మా పార్టీకి మేము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జనసేన క్రియాశీలక సభ్యత్వాలు ఇక్కడ మా కాకినాడ నగరపాలక సంస్థ కాకినాడ రూరల్లో కొన్ని చేసాము. ఇప్పుడు కొంతమంది 3వ రోజున అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైన ప్రక్రియ. ఈ క్రియాశీలక సభ్యత్వం ఉండడం వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయని అందరూ వాళ్ళే వాలంటీర్గా మాకు చేయండి అని మా ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇది వరకు మొదట్లో 2014 నుంచి ఆయన యొక్క ఆశయాలు సొంతంగా అభిప్రాయం తోటి ఆయన అందరికీ సేవ చేయాలనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఆయనకి ధనానికి కానీ పేరుకు కానీ దేనికి లోటు లేదు. అయినా సరే సంక్షేమం చేయాలి ప్రజల కోసం అనే అభిప్రాయంతో చేరాడు కాబట్టి ఆయనకి వెన్నుదన్నుగా ఉండాలి అని బలమైనటువంటి అభిప్రాయంతో ఈ నా వయసు పెద్దదైనా సరే ఏదో ఒకటి చేయాలి, అంత చిన్న కుర్రోడు అలా చేస్తున్నప్పుడు మనలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఎందుకు వెనకాల ఉండకూడదు అనే అభిప్రాయంతో నేను సభ్యుడిగా జాయిన్ అయ్యాను. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా